DJI మినీ 3. మొదటి ఫ్లై మనం వాయుపుత్ర ఆంజనేయ స్వామి ముందైతే ఎగరైపోతున్నాం. సింగిల్ ప్రెస్. హాయ్ ఫ్రెండ్స్, డిపి చూడంగానే మీకు అర్థమై ఉంటుంది వాళ్ళ టాపిక్ ఏంటనేది. సో మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఒక కొత్త మెంబర్ అయితే జాయిన్ అయిపోయాడు మీతో పాటు. సో మనం తీసుకున్నది అయితే DJI మినీ 3 డ్రోన్ అనమాట. యాక్చువల్గా ఇది కాంబో తీసుకున్నాము విత్ ఆర్సీ. సో దీన్ని అన్బాక్సింగ్ చేస్తూ దీన్ని డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. పూర్తిగా దీని గురించే చెప్తూ చేశానంటే మాత్రం మీకు బోర్ కొడుతుంది. సో ఏంటంటే మన ట్రావెలర్స్ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుంటూ, సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే మనం వీడియో అయితే ముందు చేద్దాము. సో ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము. ఇటువంటి కాంబో అంటే ఏంటంటే లోపల ఇలాగా బ్యాటరీ సెట్స్, చార్జర్, హబ్ అలా వస్తుంది అనమాట. సో దీన్ని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం మనం. సో నాకేంటంటే ట్రావెలింగ్ ఏంటంటే నాకు చాలా ఇష్టం అనమాట. ప్రతి ట్రావెలర్ కోరిక ఏంటంటే వాడి దగ్గర మంచి కెమెరా ఉండాలి, ఇంకా మంచి వీడియోస్ తీసి చాలా మంది చూపించాలని కోరికతో అయితే ఉంటాడు. సో అందరికీ అయితే పాసిబుల్ కాదు అది. సో అయిన వాటిలో అయినంతలో చేస్తారనమాట. సో నా డ్రీమ్ అనమాట ఇది. సో ఏంటంటే నేను ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటా కానీ కొన్ని మెమరీస్ని బంధించలేకపోతున్నాను అనమాట. ఎందుకంటే మన దగ్గర దానికి సంబంధించిన సాధనాలు లేవు కాబట్టి. సో ఏంటంటే ఇప్పటి వరకు చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్. అంటే నేను తిరిగిన ప్లేసెస్లో టెంపుల్స్ కానివ్వండి, ఇలాగా చాలా ప్లేసెస్ని కవర్ చేసాము. సో కవర్ చేసుకుంటూ అంటే అప్పర్ షోస్ తీయాలంటే చెట్లు ఎక్కి తీసేవాళ్ళము, ఇంకా ఎక్కడ స్తంభాలు ఉంటే స్తంభాలు ఎక్కి తీసేవాళ్ళము, అలా చేసేవాళ్ళమాట. అంటే అప్పర్ షోస్ కావాలి కాబట్టి, అంటే వీడియో లుక్ కోసం. సో ఇంకేం చేసేవాళ్ళం అంటే ఏమీ లేకపోతే స్తంభం ఎక్కేవాళ్ళం, అసలు ఏమీ లేకపోతే కర్ర గట్టి కర్ర బయట పట్టుకట్లా తీసేవాళ్ళం అనమాట. సో అవన్నీ జ్ఞాపకాలు. సో అందుకోసం అని మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే అందరు కలిసి నాకు డ్రోన్ ఇప్పించారు. సో బయటకి తీసాం ఫ్రెండ్స్ మనం. సో చూస్తున్నారు కదా, చాలా ప్రీమియం బ్యాగ్ అయితే ఇచ్చాడు. చాలా చాలా వర్త్ అంటే చాలా కాస్ట్లీ బ్యాగ్ అనమాట. సో మనం ఇప్పుడు ఇది పక్కన పెట్టి మెయిన్ పార్ట్కి వచ్చేద్దాము. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసేమో ఆర్సీ అంటారు. నాకు చెప్పా కదా, ఆర్సీ అనమాట. ఇది ఫుల్ స్క్రీన్ ఉంది. సో వీటి డీటెయిల్స్ ఏంటంటే మనం వీడియోలో ముందు మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్ డ్రోన్ అయితే ఇగోండి, చూస్తున్నారు కదా. ఇచ్చాడంటే ఇందులో కాంబో తెప్పించాం కదా ఫ్రెండ్స్. కాంబోలు ఏంటంటే ఇగోండి 3 బ్యాటరీస్ విత్ హబ్ అనమాట. అంటే ఇందులో ఛార్జింగ్ పెట్టేసుకుంటే మూడింటికి ఎక్కేసిద్ది అనమాట. సో ఇది చార్జర్ హబ్. సో ఇదైతే డ్రోన్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి ఫ్లై చేసి కూడా మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఫ్లై చేయాలనుకోలేదు, అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఫస్ట్ పూజ చేపించినా చేద్దాం అనుకున్నా. సో ట్రై అయితే చేద్దాము. ఫస్ట్ బ్యాటరీ వేసి ఇందులో చూస్తున్నారు కదా, బ్యాటరీ అయితే ఇస్తున్నాను. ఓ అమ్మా, ఇందులో ఛార్జింగ్ లేదు ఫ్రెండ్స్. ఇందులో భలే పని అయింది. అంటే కొత్తది కదా, అందుకోసం ఛార్జింగ్ లేదు. మనం ఇందులో కూడా చూద్దాం ఛార్జింగ్ ఎంత ఉందో లేదో. ఇక్కడ కనిపించిద్ది అనమాట మనం బట్టొత్తంగానే. ఓ ఇందులో కూడా ఛార్జింగ్ లేదు ఫ్రెండ్స్. పర్లేదు, మన దగ్గర ఛార్జింగ్ లేకపోయినా కానీ మన దగ్గర అన్ని సౌకర్యాలు రెడీగా ఉంటాయి. సో ఇంతకుముందు ఇలాంటి జరిగింది. సో మనం కార్లో పవర్ బ్యాంక్ ఉంది. సో అట్లానే సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన దగ్గర 84,000 mAh బ్యాటరీ అయితే ఉంది. పవర్ బ్యాంక్ అంటారు అనమాట ఇది. సో మనకి ఇబ్బంది ఏమి లేదు, మనం ఛార్జింగ్ పెట్టేసుకుందాం. దీనికి ఛార్జింగ్ వేద్దాం. సో ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఎంతసేపు ఛార్జింగ్ ఎక్కిద్ది అనేది.
చాలా కాస్ట్ పెట్టి కొన్నాం కదా, యాక్చువల్గా ఇంతకుముందు పెట్టింది ఎగిరిపోయింది కదా, సో చాలా కాస్ట్ పెట్టి కొన్నాం కాబట్టి హెవీ బడ్జెట్ కాబట్టి ఒకసారి దేవుడి ముందు పెట్టడం మంచిది అనిపించింది. సో జస్ట్ ఒక 1 అవర్లో మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి పూజ అనేది చేపించేసేసి సో వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్లై చేద్దాము. ఫ్లై చేసిన తర్వాత వీటి గురించి యాంగిల్స్ గురించి కానీ, కెమెరా గురించి కానీ, రిమోట్ గురించి కానీ మొత్తం ఆల్ డీటెయిల్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ మనం ఇవన్నీ చెప్పుకుంటే అయితే వీడియోని మనం ముందుకు తీసుకెళ్దాము. సో ఫస్ట్ వీడియో ఏం తీద్దామని చాలాసేపు ఆలోచించాను. సో యాక్చువల్గా మన ప్రతిపాడు బైపాస్ దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది, చాలా ఎత్తైన విగ్రహం అనమాట. ఒక 6-7 కిలోమీటర్స్లో అయితే మనకి బైపాస్ దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది. సో అక్కడికి వెళ్ళి అయితే మనం ఫస్ట్ ఫ్లై, అన్నిటికంటే ఫస్ట్ ఫ్లై చేసి వీడియో రికార్డ్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇదిగోండి, రిమోట్ బ్యాక్ సైడ్ ఇట్లా స్క్రూస్ ఇస్తాడు, వాటిని ఇట్లా బిగించుకొని దాని తర్వాత రిమోట్ ఇన్స్టాల్ చేయాలని చెప్పా కదా ఇందాక మీకు. సో ఇప్పుడు రిమోట్ ఇన్స్టాల్ కూడా చేస్తాం అనమాట. 1 సింగిల్ ప్రెస్ ఇంకా 1 లాంగ్ ప్రెస్ చేస్తే రిమోట్ ఆన్ అవుతుంది. మనం ఫోన్లో లాగైతే ఇన్స్టాల్ చేసుకుంటాం కదా, మెయిల్ ఐడి అయిన ఇచ్చి లాగిన్ అవ్వాలన్నమాట. సో అలాగని ఇక్కడ కూడా లాగిన్ అయిపోవాలి. సో లాగిన్ అయిన తర్వాత మన డ్రోన్ ఏదైతే ఉంది కదా, డ్రోన్ని కూడా 1 సింగిల్ ప్రెస్ ఇంకా 1 లాంగ్ ప్రెస్ చేస్తే డ్రోన్ అనేది ఇట్లా ఆన్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇవన్నీ స్క్రీన్ ఇలా వస్తుంది ఇంటర్ఫేస్, దానికి వైఫై కనెక్ట్ చేసుకొని సిగ్నల్స్ వస్తాయి. సిగ్నల్ వచ్చిన తర్వాత ఇట్లా హోమ్ పాయింట్ అప్డేట్ అని చెప్పిద్ది అనమాట. చెప్పిన తర్వాత చూడండి ఫ్లై చేస్తున్నాం. సో మీకు సింపుల్ వే చెప్తున్నాను, ఇక్కడ ఒక యారో మార్క్ ఉంటుంది కదా, యారో మార్క్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే అది ఎగురుతుంది. యాక్చువల్ గా వాటిని బటన్స్ తో కూడా ఎగరేయచ్చు, కానీ మీకు ఇలా చూపిస్తున్నా చూస్తున్నారు ఎంత స్టెబిలిటీ అనేది ఉంది. సో ఇప్పుడు మనం చెప్పాం కదా ప్రతిపాడు బైపాస్ ఆంజనేయ స్వామి దగ్గరికి వస్తామని. సో ఫైనల్ గా అయితే మనం అనుకున్న ప్లేస్ కి అయితే వచ్చేసాము, మొట్టమొదటిసారిగా ఎగరేయాలనుకున్న ప్లేస్ కి. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎత్తులో అయితే ఉంది ఆంజనేయ స్వామి విగ్రహం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒకసారి పైనుంచి మొత్తం కింద దాకా చూసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ లుక్ కనిపిస్తుంది అనమాట పైనుంచి అయితే మనకి. సో ఒకసారి ఇక్కడ నుంచి ఒకసారి నేషనల్ హైవే కూడా చుట్టూ చూసేద్దాం ఒకసారి. సో చూడండి ఫ్రెండ్స్, నేషనల్ హైవే లుక్ అయితే ఈ రకంగా కనిపిస్తుంది అనమాట, అంటే ఆ హైట్లో నుంచి. సో క్లారిటీ పరంగా చూసుకుంటే కెమెరా క్వాలిటీ సరిపోనుంది అనమాట, క్లారిటీగానే ఉంది వీడియో మొత్తం వచ్చేసి. సో అప్పర్ రేంజ్ వచ్చేసి 1 కిలోమీటర్ వెళ్తుంది, డిస్టెన్స్ వచ్చేసి 10 కిలోమీటర్ వెళ్తుంది. సో నేనైతే ఫైనల్గా ఒక 3 కిలోమీటర్స్ అలా పంపించాను అనమాట. సో ఇప్పుడు ఒకసారి నైట్ వ్యూ కూడా చూద్దాం, నైట్ వ్యూ ఎలాగుందనేది. సో ఇవన్నీ నైట్ పూట ఎగరేస్తాను ఇది వచ్చేసి. సో నైట్ వ్యూ కూడా చాలా సూపర్గా అనిపిస్తుంది నాకైతే. ఈ రోడ్ ఎక్కడనేది కింద కామెంట్ చేయండి, గుంటూరులో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.